ఈ వీడియో చేస్తానికి ఏంటంటే మన చాలా మంది యువత కోసము నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది. ఇది మా గార్డెన్ అండి. ఈ గార్డెన్ దాదాపుగా 5 గుంటల భూమి ఉంటుంది. ఈ 5 గుంటల భూమిలో ఏంటంటే రకరకాల మొక్కలు నాటడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మాకు ఇన్కమ్ రావాలనే ఉద్దేశం కొద్దీ ఒక 40 మొక్కలు. ఏం మొక్కలు అంటే మునగ మొక్కలు. ఎంత స్థలంలో అంటే 4 గుంటల స్థలంలో మాత్రమే నాటిన. మిగతా స్థలాన్ని మా వెజిటేబుల్ కు ఆర్గానిక్ ఫార్మింగ్ కు ఉపయోగించుకోవడం జరుగుతుంది. గుంటల భూమిలో మొక్కలు ఇవన్నీ మునగ మొక్కలండి. చాలా రకాల మొక్కలు కూడా మేము ఇందులో పెంచుతాము. అల్లం కానీ పసుపు కానీ దీని కింద అంతర్గత మొక్కలు. ఈ మొక్కలు అయితే మనకు ఏప్రిల్లో మాత్రం నాటాలి. ఏప్రిల్లో నాటినట్టయితే మనకి జూన్ వరకు దాదాపుగా ఇంత ఎత్తుకు రావడం జరుగుతుంది. ఎందుకు ఏప్రిల్లో నాటాలంటే మనం జూన్ జూలైలో నాటినట్టయితే ఏమవుతుందంటే ఈ మొక్క వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని బట్టి చాలా డెలికేట్ గా ఉంటది మొక్క. ఈ డెలికేట్ ఉండడం వల్ల వర్షం ప్రభావం వల్ల మొక్క ఏమవుతుంది అంటే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి మనకు మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఏప్రిల్ మాసంలో నాటాలి. అదే దీనికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మొక్క నాటినాక ఒక సంవత్సరంలో మనకి ఆదాయం స్టార్ట్ అవుతుంది. ఈ మొక్క మనం ఏప్రిల్ నాటినాం అనుకో మనకు ఈ జనవరి ఫిబ్రవరిలో మొక్క ఎదుగుతుంది. అప్పుడే ఇక మనకు పూత రావడం జరుగుతుంది. అప్పటి నుండే మనకు అంటే ఒక మొదటి సంవత్సరంలో కొంచెం తక్కువ వచ్చిన ఆదాయము రెండో సంవత్సరంలో విపరీతంగా రావడం జరుగుతుంది. మీకు ఈ సీడు ఎలా ఏంటి అనేది మీకు ఈ వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను. ఈ సీడ్ ఏంటంటే PKM1. ఈ PKM1 యొక్క రకం. ఇది చాలా రుచికరంగా ఉంటది. చాలా పొడవు వస్తుంది, గజం పొడవు వస్తుంది మనకి. ఇది ఇక చూడురి ఎన్ని కాయలు కాసిందో. ఇన్ని కాయలుగా వచ్చింది. ఒక చిన్న చెట్టుకు ఇన్ని కాయలుగా వచ్చింది. ఒక్క చెట్టు దాదాపుగా మీకు 1000 నుండి 1500 ఆదాయాన్ని ఇస్తుంది. చూడండి ఎన్ని కాయలు, ఇంతే ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఒకసారి మీకు తెలియపరుస్తున్నా, PKM1. ఈ PKM1 రకాన్ని మాత్రమే మీరు నాటండి. నాటడం వల్ల ఇది చాలా బాగా వస్తుంది క్రాపు. ఇది ఏంటంటే మనకు నేను రైతుల నుండి, మా దగ్గరలో ఉన్న రైతుల నుండి ఈ విధంగా గొర్రె ఎరువు, ఇది ఈ గొర్రె ఎరువును నేను సేకరిస్తాను. అలాగే పశువుల పేడను కూడా సేకరిస్తాను. ఈ ఎరువుతోని నేను ఉదాహరణకు ఈ విధంగా తట్టలో మనకి ఎరువును తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని 15 డేస్కి ఒకసారి బాగా వేయద్దు మొక్కకి. ఇట్లా మొక్కలకి వేసి తవ్వటం పెట్టాలి. తవ్వటం పెట్టి వాటర్ పట్టినట్టయితే మనకి బాగా వస్తుంది. ఎరువులు వేసుకోవాలి. ఈ గొర్రెరు ఎక్కువ వేయద్దు. పశువుల పేడ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ గొర్రెరు కదా చాలా హీట్గా వస్తుంది, చెట్టు మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. ఈ ఎరువు వేసినాక మనకి ఏం చేయాలంటే ఈ విధంగా చెట్టుకు తవ్వటం పెట్టాలి. ఇట్లా తవ్వటం పెడితే ఏమవుతుందంటే పోషకాలు తయారవుతాయి అందులో. దానికి తవ్వటం విధంగా మనకి మొక్కలకు వాటర్ పట్టాలి. ఇన్ని మొక్కలు నేను పెంచడం జరుగుతుంది. ఏంటి, మునగ తోటతో పాటు అల్లము, పసుపు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, మామిడి, ఫ్రూట్స్, రకరకాల వెజిటేబుల్స్, ఇన్ని రకాలుగా ఆర్గానిక్ ఫామ్ గా నేను పండిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ఈ వీడియోని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి తప్పకుండా మీరు పండిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దీనిలో దాదాపుగా నేను 80,000 నుండి ₹1,00,000 ఆదాయాన్ని నేను సంపాదిస్తున్నాను. ఇది నాకు సైడ్ ఇన్కమ్ అవుతుంది. నాకు ఇంటి ఖర్చులకు వెళ్తున్నాయి. మీరు కూడా ఎక్కడైనా ఖాళీ స్థలం ఉన్నట్టయితే దాన్ని వేస్ట్ చేయకండి. వాటర్ ఉన్నట్టయితే తప్పకుండా మీరు అందులో ఇలాంటి మొక్కలు పెట్టి పర్యావరణాన్ని కాపాడండి. మొక్కలు పెంచండి, ప్రకృతిని కాపాడండి. మనం ప్రకృతితోనే మనం జీవిస్తున్నాము. ఈ ప్రపంచంలో మనము జీవిస్తున్నాం అంటే పర్యావరణం ఇంపార్టెంట్ అండి.